దేవునికి మహిమ కలుగును గాక. ఆ బాక్స్ వినబడుతుందా? ఆ బాక్స్ ఒకసారి ఇటువైపు కొద్దిగా. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం తిప్పం. రైట్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఆ బాక్స్ సౌండ్ కొంచెం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడగు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ 7 దినాల మనోహరమైన ఉపవాస పండుగలకు 2వ దినం దైవ సన్నిధికి మందిరానికి చేరువచ్చిన పరిశుద్ధులు దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కూడా మీ పక్కనున్న వాళ్ళని చూసి వారి ముఖాలు చూసి వందనాలు అన్నా అక్క వందనాలు అక్క అని చెప్పుకోండి. కాస్త నవ్వుతూ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే సంఘంలో పక్కనే ఉంటారు కానీ వందనాలు కూడా చెప్పుకోరు, స్తోత్రాలు అక్క అని కూడా చెప్పుకోరు. కొందరు అట్లా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరు లేరు మన సంఘంలో. అందరు ఐక్యత గల దేవుని బిడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని సేవకులు జాన్ పాల్ పాస్టర్ గారును తన భార్య ఆశ్రమ గారును మరి వారిద్దరి హృదయంలో ఎందుకో ప్రేరేపణ వచ్చి మరి దీనదాసుని నన్ను ఈ ఉపవాస పండుగల్లో పిలవాలని వారి హృదయవాంఛ కోరిక. దేవుడు అలాగనే వారి కోరికను తీర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే సమయానికి విడిచిపెడితే అది అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్. ఉదయకాలం మనం అందరము దేవుని మందిరానికి వస్తే మేళ్ళు దేవుని మందిరంలో ఉన్నాయి. దేవుని మందిరంలో మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు అని మనం ధ్యానించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నా తలంపు నా హృదయం వాంఛ ఏంటంటే ఏవైనా మీకు సత్యాలు చెప్పాలని కోరికతో మరి ఆ యొక్క ప్రార్థన పూర్వకంగా నేను హైదరాబాద్ నుండి రామంతపూర్ నుండి మీ మధ్యకు రావడం జరిగింది. అయితే దేవుని సన్నిధిలో బిడ్డలు మీరు చక్కగా ఆసక్తిగా ఉన్నారు. దేవుని యందు భయభక్తిగా దేవుని మహింపరిచే మంచి ఆ హృదయ స్పందన, హృదయం యొక్క ఉత్సాహం మీలో నేను చూస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఏదైనా ఈ సాయంకాలం కొంచెం సత్యం, దేవుని సత్యవాక్కు మీకు ప్రకటించాలనే ఉద్దేశంతో నా వెనుక ఈ యొక్క తెర మీద ఒక పటం మీకు కనబడుతుంది. ఏం పటమమ్మా ఇది? ఏం పటం అంటే యుగములు, పునరుద్ధానాలు, న్యాయ తీర్పులు మరియు నిత్యములు అని రాయబడ్డాయి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కనబడుతున్నదమ్మా అందరికీ? బాబు లైటింగ్ తక్కువ ఉంది, అయినా మీకు కనబడుతూ ఉంటుందని నాకు తలంపు ఉంది. అయితే యుగములు, పునరుత్థానాలు, న్యాయ తీర్పు మరియు నిత్యములు. స్తోత్రం కలుగును గాక. యుగములు అంటే కాలాలు. ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మని కాలం, 2వది దూతల కాలం, 3వది అజ్ఞాన కాలం, 4వది మనసాక్షి కాలం, 5వది ధర్మశాస్త్ర కాలం. ఈ యొక్క మధ్యలో ఈ యొక్క యేసు చెరను చెరగా పట్టుకొని పోయాను అని రాయబడిన మాట ఉంది కదా, దీన్ని మధ్య కాలం అంటారు, లేక మధ్యయుగం అంటారు. మధ్యయుగం ఎన్ని సంవత్సరాలంటే 33.5 సంవత్సరాలే. ఆమేన్. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు భూలోకానికి పంపించాడు. ఆ యేసయ్య వచ్చి తండ్రి చిత్తం నెరవేర్చిన ఆ దినములన్నింటినీ గూర్చి వాటిని మధ్యయుగం అంటారు. దీన్ని మధ్యకాలం. ఈ మధ్యయుగం అయిపోయాక పరిశుద్ధాత్ముడు ఈ భూమికి దిగొచ్చిన నాటి నుండి కృపాకాలం ప్రారంభమైంది. ఏ కాలమమ్మా? అందుకని కృపాకాలానికి పెద్దగా బ్లూ కలర్లో వేసి పెట్టాను. బ్లూ కలర్ దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అమ్మా? ప్రేమకు. అందుకని
ఈ ప్రేమతో, దయతో, కృపతో నిండుకున్న కాలమే ఇదే కృపాకాలం అంటారు. మనం జీవిస్తున్న రోజులే కృపాకాలం, దీన్ని కృపాయుగం అంటారు. ఆమేన్. ఈ కృపాయుగం అయిపోయాక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇది 7 ఏళ్ల శ్రమల కాలం. ఏ కాలం అమ్మ? 7 ఏళ్ల శ్రమల కాలం. అంటే దేవుని బిడ్డలందరూ పరలోకానికి ఎత్తబడిపోయి ఈ యొక్క యెరూషలేములో దేవుని సింహాసనం దగ్గర వారు ఉంటారు. ఆ తర్వాత విడిచిపెట్టబడిన వారు, భక్తిహీనులు, సకల దుర్మార్గులు ఉంటారు కదా, వారందరికీ భూమి మీద శ్రమలు. ఈ శ్రమలు ఎప్పటి వరకు? 7 సంవత్సరాలు పెట్టాడు. ఈ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరాలేమో క్రీస్తు విరోధి పరిపాలిస్తాడు. ఆ తర్వాత దేవుని మహా ఉపద్రవ కాలం అంటారు. అందుకని మన పితరులు ఆంధ్ర క్రైస్తవ పాటల బుక్లో ఒక పాట రాశారు. అదే ఆ రోజు యెహోవా ఉగ్రత రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. ఆమేన్. ఈ శ్రమల కాలం గురించే, ఈ శ్రమల కాలం గురించే ఒక నెల ప్రతి బైబిల్ స్టడీకి ఒక 3 నెలలు పడుతుంది ఈ శ్రమల కాలం గురించి వివరించాలంటే. ఎన్ని నెలలు? 3 నెలలు. కానీ మీకు 1 గంటన్నరలో సింపుల్గా మీకు చెప్తున్నాను. ఇదేమో క్రీస్తు విరోధి ఉపద్రవ కాలం, ఇదేమో మహా ఉపద్రవ కాలం. గొర్రె పిల్లగా ఉన్న యేసయ్య సింహంగా మారిపోతాడు. అది భయంకరమైన రోజులు. ఆ శ్రమలు ఎవరు భూమి మీద తట్టుకోలేరు, తాళలేరు. నెక్స్ట్ అది అయిపోయాక హరిమిగిద్యోను యుద్ధం జరుగుతుంది. యేసయ్యను పరిశుద్ధులు వచ్చి యుద్ధం చేస్తారు. ఆ తర్వాత ఈ భూమి పాడైపోతుంది. మూడో భాగం అంతా నాశనం అయిపోతుంది యుద్ధంలో. ఇక 1000 ఏళ్ల పరిపాలన ఇదే భూమి మీద మరలా దేవుడు అంతా నూతన పరుస్తాడు. కొత్త ఆకాశం, కొత్త భూమి, అన్ని కొత్తగా చేసి మరలా ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు మనమందరం జీవించుదుము గాక. ఆమేన్. దాని తర్వాత ఫైనల్ యుద్ధం ఉంటుంది. ఏది? గోగు మాగోగు యుద్ధం. ఇది అయిపోయాక న్యాయ తీర్పు ఉంటుంది. ఏ తీర్పమ్మా? న్యాయ తీర్పు. యేసు దేవునికి కుడి ప్రక్కనేమో గొర్రెలుగా ఉన్న మనుషులు, తర్వాత ఎడం ప్రక్కకు మేకలుగా ఉన్న మనుషులు, భక్తిహీనులు, వారందరికీ తీర్పు తీర్చి తిన్నగా తీర్పులో జయం పొందిన వారినేమో దేవుడు నూతన భూమిలో పెడతాడు. ఇక్కడ కూడా తీర్పులో ఇక వారి పాపాలన్నీ బయటకు వచ్చేసినాక వాళ్ళందరినీ ఎక్కడ పంపిస్తారమ్మా? అగ్నిగుండంలో పంపుతారు. ఇది మీకు యుగములు, పునరుద్ధానాలు, తర్వాత న్యాయ తీర్పు గురించి చెప్పాను. ఇప్పుడు పునరుద్ధానం గురించి నేను కొంచెం వివరించబోతున్నాను. పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే సమాధి చేయబడిన వ్యక్తి మరల తిరిగి లేపబడమే పునరుద్ధానం. హల్లెలూయా. మన భాషలో ఇంకో విషయం చెప్పాలంటే, పాడైపోయిన ఇల్లు, శిథిలమైపోయిన ఇల్లు, దాన్ని తిరిగి మరలా బాగు చేసుకొని కట్టుకోవడమే పునరుద్ధానము అని కూడా చెప్పగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గర చెప్పండి హల్లెలూయా. కనుక ఇప్పుడు పునరుద్ధానాలు అంటే మృతుల పునరుద్ధానం అని బైబిల్లో రాయబడింది. ఏంటి? మృతుల పునరుద్ధానం. మృతి పొందిన ప్రతివారు కూడా ఒక రోజున మరలా పునరుద్ధరింపబడి లేపబడతారు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పే ఒక మంచి మాట యోహాను సువార్త. యోహాను సువార్త 5వ అధ్యాయము
చదవండి. 25వ వాక్యం నుండి చదవండి అమ్మా. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. బాగా వినండి, నా వైపు చదివే వాళ్ళు చదువుతారు, మీరు శ్రద్ధగా వింటే మీకు బాగా దేవుని మాటలు మెదడులోకి లేకపోతే హృదయంలోకి చక్కగా ప్రవేశిస్తాయి. చూస్తూ వినాలి. చదవమ్మా. మృతులు, ఇదిగో మృతులు, చనిపోయిన వారందరినీ ఇక్కడ పెడతారు. ఈ భూమి కింద, ఇది భూమి పైన, ఇది భూమి కింద. మృతులు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వచ్చుచున్నది. ఏ గడియమ్మా? దేవుని కుమారుని శబ్దం, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతో ఈ శబ్దం ఈ భూమి మీద భూప్రపంచంలో ఉన్న మనుషులందరికీ వినబడుతుంది. ఆయన వచ్చేటప్పుడు శబ్దం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రైల్వే స్టేషన్ వస్తున్నప్పుడు, అప్పుడు ఆ స్టేషన్లో ఆగడానికి వచ్చేటప్పుడు ఆ ట్రైన్ ఏం చేస్తుంది? కూ అని ఏం చేసుకుంటూ వస్తుంది? శబ్దం చేసుకుంటూ వస్తుంది. మరలా బయలుదేరేటప్పుడు ఏం చేస్తుంది? కూ అని ఒక కూత పోయాను, రే ట్రైన్ రెడీ అయిపోయింది, రే బయలుదేరు అంటారు. ఎక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న, నీళ్ళ కొలాయి దగ్గర ఉన్న, షాప్ దగ్గర ఉన్న అందరూ ఏమైపోతారు? ట్రైన్ దగ్గరికి వచ్చేస్తారు. మళ్ళీ రెండో శబ్దం వినబడతారు. ఈ శబ్దం వినబడగానే అందరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పైకి ఎక్కిపోతారు. ఇక మూడో శబ్దం వినబడతారు. ఆమేన్. మూడో శబ్దం, ట్రైన్లో మూడో శబ్దం వినబడగానే అందరూ కూడా ఏమైపోతారమ్మా? ట్రైన్లోకి వచ్చేస్తారు. అలాగనే ఈ భూమి మీద ఈ కృపాకాలంలో ఒక రోజున ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతో ఈ భూమి మీద ఆ దేవుని కుమారుని శబ్దం వినబడినప్పుడు చనిపోయిన వారు క్రీస్తునందు మొదట నిద్రించిన వారు దేవునికి మహిమ కలుగును గాక. మూడో ఆకాశంలో నుండి సంపూర్ణ పరిశుద్ధులందరూ ఏమవుతారంటే వారు లేపబడతారు. బ్రతికి ఉండి క్రీస్తునందు జీవించుచున్న మనం వారితో కలుసుకొని ఏకముగా ఎక్కడికి పోతాము? నూతన యెరూషలేములోకి వెళ్తాం, సింహాసనం మీదకి వెళ్తాం. అంటే మృతుల పునరుద్ధానం ఏమైపోతుందమ్మా? క్రీస్తునందు నిద్రించిన సంపూర్ణ పరిశుద్ధులు లేపబడతారు. ఇలాగా వారు లేపబడతారు. ఆ శబ్దం విన్నాక ఆ మీదట జీవిస్తున్నటువంటి మనం వారితో కలుసుకుంటాం. ఇక్కడ చూసారా మార్కింగ్? ఇక్కడ వారు లేస్తారు, వారితో కూడా మనం కలుసుకుంటాము. అప్పుడు ఏమైపోతాము? పైకి ఆకాశం, మహాకాశం, నూతన యెరూషలేములోనికి వెళ్ళి సదాకాలం ప్రభుతో కూడా ఉందుము గాక. ఆమేన్. మృతుల పునరుద్ధానం ఇలా ఉంది. ఇప్పుడు కంటిన్యూ చదవమ్మా. కుమారుని శబ్దం విని వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తీర్పు తీర్చుటకు అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున అదుగదుగదుగో సమాధుల్లోనూ ఏమవుతారమ్మా? ఆయన శబ్దం విని మేలు చేసిన వారు, ఇదిగో జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. ఎక్కడి నుండి వస్తారు? సమాధుల్లో నుండి వస్తారు. ఇదిగో అమ్మా, పాతాళము, వెలుపటి చీకటి, అగాధ పాతాళం.
ఇందులోకి వెళ్ళిపోతారు. ఎవరు? క్రీస్తునందు జీవించిన వారు కాదు, క్రీస్తు యేసును విసర్జించి జీవించేవారు. క్రీస్తునందు జీవించిన వారేమో పునరుద్ధానంలో లేపబడి వారు తీర్పు పొందకుండా పరలోకానికి వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరొక్కసారి ఆ మాట చదువురా. ఏంటంట? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు సమాధుల్లో నుండి. అందుకని దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును నిత్యము హేయులు. హేయులు ఎవరమ్మా? హేయులగుట కంటే ఒక్కోసారి గొడవలు జరుగుతాయి. గొడవలు జరిగితే అక్కడ వాళ్ళ గొడవలు చూడాలి. వాళ్ళు ఎట్లా బూతులు మాట్లాడుకుంటారంటే హేయులు. ఇక వాళ్ళు కాండ్రుంచి ఏం చేస్తారు? కాండ్రుంచి ఉమ్ము పూసుకుంటారు. అంటే ఒకరికొకరు ఏం చేసుకుంటారమ్మా? హేయులు. హేయులు అంటే ఇక మీకు అర్థమైపోయింటారు. అప్పుడప్పుడు ఈ యొక్క వాటర్ ట్యాంక్ నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళ దగ్గర గొడవలు జరుగుతాయి. నా బిందెను ఏంటి నా బిందె తీసిన ఆమె ఇక బిందెలు తీసుకొని ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు అమ్మ? ఏమో తెలియట్లుంటున్నారు మీరంతా. అయ్యా, ఆ కాండ్రుంచి ఉమ్ము పోసుకుంటారు, అవసరమైతే దుమ్మెత్తి పోసుకుంటారు. ఇది హేయులంటే. హేయులంటే ఇది నరకంలో హేయులు. ఇక వాళ్ళకు వాళ్ళే అసహించుకొని కేకలు వేసుకొని కేకలు వేసుకుంటూ అరుస్తూ ఉంటారు. అయితే మీకు ఇంకో సత్యం చెప్పాలి. ఏంటా సత్యం అంటే, ఈ భూమి మీద సరి అయిన సమాధి చేసే విధానం వేరుంది. అసలు సమాధి లేకుండానే స్మాష్ అయిపోతారు. ఏమైపోతారు? స్మాష్ అంటారు, చూసారా అమ్మ? స్మాష్ అంటే ఏంటి తెలుసా? శ్మశానం. సమాధి వేరు, చెప్పాలి. సమాధి వేరు, శ్మశానం వేరు. ఈ రోజున సమాధి చేయబడేవారు ఎవరంటే మేలు చేసిన వారు. మరి తర్వాత సమాధికి బదులు ఏంటి? ఇంకో మాట ఏంటన్నా? శ్మశానం. శ్మశానంలో కాలిపోయేవారు హేయులు. స్తోత్రం కలుగునుగా. నేను సత్యం చెప్పాలని నేను మీతో మాట్లాడుతున్నాను, అంతేగాని ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు. భయపెడితే నాకేమవుతాయి? సత్యం చెప్పకుండా పోతే నాకు వస్తాయి శ్రమ. నీకు తెలియపరిచిన ఎందుకు ఉపవాస పండుగల్లో నా బిడ్డలకి ఈ సంగతులు చెప్పలేదు అని ప్రభు నన్ను అడిగితే నేనేం చేయమంటావు? అప్పుడు తల వంచుకుంటే నాకు రావాల్సిన శిక్ష వస్తుంది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సరిగా సమాధి చేయబడిన వాడు ధన్యుడట. తీయండి ఒకసారి ఆ మాట తీయండి. తగిన రీతిగా సమాధి చేయబడు వారు మేలు చేసేవారు. ప్రసంగి గ్రంథము తగిన రీతిగా సమాధి అంటే కొందరికి ఏమో సమాధి కూడా చేయకుండా వాళ్ళు గోతిలోకి పోతారు, లేకపోతే కాలిపోతారు. చదవండి ఆ మాట చదవండి. 6వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వ వాక్యం చదవండి అమ్మా. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినను
తగిన రీతిని సమాధి చేయబడక ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి మేలని నేను అనుకొనుచున్నాను, నాకు తోచుచున్నదని మహాజ్ఞాని సొలొమోను మాట రాస్తున్నాడు. 100 మంది పిల్లలు కానీ ఏంటమ్మా సుఖానుభవం ఎరగక ఏమి తగిన రీతిగా సమాధి చేయబడకుండా చేస్తాడే. తగిన రీతిగా సమాధి వానికి పాతి పెట్టడానికి సమాధి తోటలో సమాధి చేయకుండా సస్తాడు చూసారా, శ్మశానంలో కాలిపోతాడు చూసారా. వాని బ్రతుకంట పడిపోయిన పిండమైన మేలు కానీ వాడి బ్రతుకు ఇక అష్టదరిద్రం, హేయం. స్తోత్రం కలుగును గాక. తగిన రీతిగా సమాధి చేయబడాలి మన జీవితంలో, ఎంత బతికినా కానీ. అయ్యలారు వింటున్నారా? నీకు కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, అమ్మా నువ్వు ఎక్కడికి పోయినా నీకు పలుకుబడి ఉండొచ్చు, అందరు జేజేలు కొట్టుటోళ్ళు ఉండొచ్చు. కానీ నువ్వు సచ్చాక తగిన రీతిగా నువ్వు సమాధి చేయబడేటట్లుగా నువ్వు ఈ భూమి మీద మేలు చేయొచ్చు, బ్రతకాలి. ఒకవేళ నువ్వు తగిన రీతిగా సమాధి చేయబడాలంటే నీవు ఈ భూమి మీద మేలు చేయొచ్చు, దేవునికి ఇష్టడిగా నువ్వు జీవిస్తే నీకు తగిన రీతిగా సమాధి చేయబడుతుంది. ఆమేన్. ఒకవేళ నీవు తగిన రీతిగా సమాధి చేయబడకుండగా శ్మశానంలో కాలిపోయారనుకోండి, ఆ బతికిన బతుకు వేస్ట్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దగ్గర చెప్దాం హల్లెలూయా. భూమి మీద మనందరికి తెలిసిన చరిత్ర. లాజరు కురుపులతో బాధపడుతూ అందరి కోసం ప్రార్థన చేసేవాడు. ఎవరి కోసం అమ్మా? అందరి కోసం ప్రార్థన చేసేవాడు. ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసేవాడు. లాజరు అనే ఒక దరిద్రుడు యేసయ్య నమ్ముకుని, దేవుని నమ్ముకుని, ఆయనకు తెలిసిన వాక్య ప్రకారంగా భక్తిగా బ్రతికి మేలు చేయొచ్చు, అందరి కోసం ప్రార్థన చేస్తూ చనిపోయాడు. చనిపోయిన మరుక్షణమే దేవదూతలు వచ్చి ఏం చేశారంటే, దేవదూతలు వచ్చి ఆ లాజర్ని అబ్రహాం ఒడిలోనికి తీసుకొని వచ్చాయి. అంటే పరదేశకు తీసుకొచ్చాయి దేవదూతలు. అయితే అబ్రహాము ఒడిలో ఈ లాజరు ఉన్నాడు. అయితే ఆ లాజరును పనునిగా వాడుకున్నన్ని రోజులు వాడుకొని విడిచిపెట్టాడు ఒక యజమానుడు, ధనవంతుడు. ఆ ధనవంతుడు చనిపోయాక ఎక్కడికి వచ్చాడమ్మా? ఇదిగో పాతాళంలోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పాతాళంలోనికి వచ్చాడు. ఈ అబ్రహాం రొమ్మున దగ్గరికి వచ్చిన లాజరేమో చక్కగా దరిద్రుడే కానీ సమాధి చేసేసారు. అయితే ధనవంతుడు అనే వ్యక్తిని పాతి పెట్టిన మరుక్షణమే ఏమైపోయాడంటే పాతాళంలోనికి వచ్చి కేకలు వేసి, అయ్యో మంటలు 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 అని ఏడుస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు అంట రోజు ఊదా రంగు వస్త్రాలు వేసుకొని 3 పూటలు తిండి తక్కువ చేసేవాడు కాదు. కావాలన్నప్పుడు అన్ని రకాల మాంసాలు తెచ్చుకొని, ఎందుకంటే డబ్బు ఉందిగా, ఇక కోరుకున్నదంతా శరీరం ఆశించింది, కళ్ళు కోరుకుంది, నోరు ఆశించింది, అంతా అనుభవిస్తూ వచ్చి ఓ రోజు వచ్చింది దినం, సావు దినం వచ్చింది. ఏ దినం అమ్మా? సావు దినం వచ్చింది. సచ్చాక అందరూ డుమికటప్ప అని తాగుతున్నాడు, ఎగురుతున్నాడు. ఇక వాయిద్యాలన్నీ వాయించుకుంటూ ఇక శిలలంతా చదువుతుంటే పేదవాళ్ళందరూ చేరుకుంటూనే ఉన్నాం. ఏం చల్లుతున్నారు? చిల్లర చల్లుతున్నారు. ఇక పాతి పెట్టి ఇక్కడనేమో వాళ్ళు సంతోషిస్తున్నాడు. వాని ఆత్మ ఎక్కడికి పోయి అరుస్తుందమ్మా? ఎక్కడికి పోయి? పాతాళంలో. తండ్రివైన అబ్రహామా, ఈ పాతాళంలో యాతన
నీవు నీ బ్రతుకు దినములన్నిట భూమి మీద ఎంతో సుఖం అనుభవించావు. చదవమ్మా, మాట చదువు. లూకా సువార్త 16వ అధ్యాయము. కుమారుడా, నువ్వు బ్రతికినన్ని రోజులు భూమి మీద ఎంతో సుఖం అనుభవించావు. అయితే ఈ లాజరు అయితే కష్టములు అనుభవించాడు. 16వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే ఆ లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలమ్మా. అక్కలారా, అమ్మలారా, వింటున్నారా? భూమి మీద డబ్బున్నోళ్ళు ఎంతో సుఖం అనుభవిస్తారు, ఎంతో సుఖం అనుభవిస్తారు. కష్టమే ఉండదు, కష్టపడరు. ఏ రోజు కూడా ఉపవాసం ఉండేదంట. ఎవరు? ధనవంతుడు ఏ రోజు కూడా ఉపవాసం ఉండలేదట. లాజరు ఉపవాస ప్రార్థనలు చేస్తూ, ఆమేన్, అందరి కోసం ప్రార్థన చేస్తూ జీవించాడు. ఆ లాజరు చనిపోగానే అతనికి మంచిగా సమాధి తోటలో సమాధి చేయబడింది. ధనవంతుడు కూడా చనిపోగానే అతన్ని ఏం చేశారు? పాతి పెట్టారు. పాతి పెట్టిన మరుక్షణమే అతని ఆత్మ పాతాళానికి వెళ్ళి కేకలు వేసి భయంకరంగా బాధపడుతున్నాడు. అది పాత నిబంధన గ్రంథంలో చరిత్ర. అది ఏ చరిత్రమ్మా? పాత నిబంధన గ్రంథంలో చరిత్ర. ఆ చరిత్ర కూడా ఏ కాలం జరిగింది? ఇదిగో ఏ కాలం జరిగింది? ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలంలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. అందుకని ఆ క్రింద రాయబడింది, ఆ ధనవంతుడు వాళ్ళ తమ్ముళ్ళ కోసం ఏడుస్తుంటే అప్పుడు అబ్రహాం అంటాడు, భూమి క్రింద ఇదిగో ఆ యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను అతనితో చెప్పాను. ఆ మాట చదవమ్మా. 28వ వాక్యం. వారు ఈ యొక్క వేదనకరమైన 27లో చదివితే, అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని లాజరును నీవు పంపుమని వేడుకొనుచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెను అని అతనితో చెప్పగా. ఆమేన్. డైరెక్ట్ మృతుల్లో నుండి వచ్చి మనుషులు చెప్పరండోయ్. భూమి మీద ఉన్న ప్రవక్తలు, దైవ సేవకులు, సువార్థికులు చెప్పినప్పుడే యేసయ్య మాటలు విని ఉపవాసం ఉండి నువ్వు సుఖభోగంగా జీవించే సుఖాసక్తి కలిగిన జీవితాన్ని, పాపపు బ్రతుకును మానుకొని, ఏమనుకోవాలమ్మా? పాపపు బ్రతుకును మానుకొని పరిశుద్ధమైన బ్రతుకుట కొరకు నీవు శ్రమైన, కష్టమైన, హింసైన, వస్త్రహీనతైన యేసయ్య మార్గంలో నువ్వు నడవగలిగితే, ఆమేన్, యేసయ్య మార్గంలో నువ్వు నడవగలిగితే యేసయ్య నీకు నిత్య జీవం ఇచ్చును గాక. ఆమేన్. అందుకని మనం పాడుకుంటాం, సుఖభోగము నమ్మి వెండి బంగారము ఆశించిన గెహాజీ ఏమాయెను, కుష్ఠరోగము సంపాదించెను. సుఖభోగము నమ్మి వెండి బంగారము ఆశించిన గెహాజీ ఏమాయెను, రోగమును సంపాదించెను. నా యేసయ్యను నమ్మిన ఎడల మహిమైశ్వర్యము నీకు
నిశ్చయమే నా యేసయ్యను నమ్మిన ఎడలా నిత్య జీవము నీకు నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంత ఓ తల్లి ఓ తండ్రి స్తోత్ర. ఇలా ఎంత కాలము నీవు సాగిపోదు. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమారు మోసపోయావు, పలుమారు మోసపోయావు. ఆమేన్. నా ప్రియ సహోదర సహోదరిలారా, ఈ విలువైన రాత్రికాల సమయంలో, ఈ ఉపవాస పండుగలో, ఈ రెండో రోజు రాత్రికాలమున నా ప్రభు నీతో మాట్లాడుతున్నావు. ఎంతకాలం ధనాన్ని నమ్ముతావు? ఎంతకాలం మనుషులను నమ్ముతావు? ఎంతకాలం ఆస్తులను నమ్ముతావు? ఎంతకాలం నీ బలం నమ్ముకుంటావు? అవన్నీ ఒక రోజున నిన్ను విడిచిపెడతాయి. చివరిగా నీకు నిత్య జీవం ఇచ్చేది యేసు ప్రభు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. దగ్గర చెప్పండి హల్లెలూయా. అయితే మృతుల పునరుద్ధానమేమనగా, మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానానికి వెళ్తారు, కీడు చేసిన వారేమో తీర్పు పునరుద్ధానానికి లేస్తారు. అయితే నీవు సమాధి చేయబడేటప్పుడు తగిన రీతిగా సమాధి చేయబడాలి. ఎలా చేయబడాలమ్మా? తగిన రీతిగా అంటే చెప్తున్నాను చూడండి. మారు మనసు పొందాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి, బాప్తిస్మం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, మూర్ఖుల ఈ తరం వారికి వేరై, ఆమేన్, అపోస్తుల బోధలోను, అపోస్తుల సహవాసంలోను, అపోస్తుల రొట్టె విడిచట్లోను, అపోస్తుల ప్రార్థనలో నువ్వు ఎడతెగక జీవిస్తే, ఇదిగో నువ్వు చనిపోయిన మరుక్షణం మేమందరం ఏం చేస్తాం తెలుసా? సేవకులం చక్కగా నీ దేహాన్ని ఏం చేస్తాం? శుభ్రం చేసి చక్కగా ఆ పెట్టెలో ఉంచి గ్రాండ్గా దేవుని పాటలు పాడుకుంటూ తగిన రీతిగా చక్కగా సమాధి చేయబడుతుంది. తగిన రీతిగా సమాధి చేయబడాలి. ఈ యొక్క భూమి మీద దానికి మించిన భాగ్యం వేరొకటి లేదు. ఆమేన్. నువ్వు ఈ భూమి మీద నువ్వు పెద్ద బిల్డింగులు కొనాల్సిన అవసరం లేదు, డూప్లెక్స్ బిల్డింగ్ కొనాల్సిన అవసరమే లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ నీ అంట ఏమి రావు. వస్తాయేమో? ఏమి రావు. అయితే అబ్రహాము ఇదే భూమి మీద గుడారాల్లో నివసిస్తూ ఆయన అంతఃపురం కట్టాలంటే కట్టగలుగుతాడు. అంత గొప్ప ధనవంతుడు ఆయన. ఎవరు? అబ్రహాం. 318 మంది పనులు ఉన్నారు. ఎంతమంది పనులమ్మా? 318 మంది పనులు వారి ఇంటిలోనే పుట్టి పెరిగినటువంటి పనివారు. మరి 318 మంది పురుషులు ఉన్నారంటే వాళ్ళకు భార్యలు ఎంతమంది? భార్యలు కూడా 318 మంది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఎంతమంది? ఆలోచించండి. అంటే ఈ యొక్క అబ్రహాము గొప్ప మహారాజుగానే ఉన్నాడు. కానీ అబ్రహాం ఏ అంతఃపురం కట్టలేదుగా, ఏ అంతఃపురం కట్టలేదు, ఏ మహాలు కట్టలేదు. మనకు తెలుసు షాజహాన్ ఏం కట్టాడు, ప్రియురాలికి ఏం కట్టాడమ్మా చెప్పరేంటి? ఆయన రాజు కానీ మహాలు కట్టాడు. ఏ మహాలు? పాలరాతి ఏంటి అదేదో పెద్ద అంతఃపురం అనుకుంటారు కాక సమాధి ఏంటి ఏం కట్టాడు? అంతఃపురములో అడ్డి ఆగ్రా కదా అది. ఆగ్రాలో తన భార్యకు ప్రియురాలికి ప్రేయసికి ఏం కట్టాడంటే పాలరాతి మహల్ కట్టారు. దాని పేరు అంటారు తాజ్ మహల్. తాజ్ మహల్ అంటే ఏమనుకుంటారు? అదేదో మంచి బిల్డింగ్ అనుకుంటారు కాక శవం మీద కట్టిన సమాధి. ఏంటి?
సమాధి. అంటే ఈ భూమి మీద ఉన్న ఆ మహారాజుకే తన భార్య సమాధి అంత ఘనంగా కట్టాడు. కానీ తన భార్య అక్కడ ఏమైందమ్మా? కూలిపోయి వాసన కొడుతుంది. రాజులు అలా కట్టుకుండేవారు సమాధులు. ఇకపోతే ఈజిప్ట్లో ఆ యొక్క ఫరో 2, ఫరో 1, ఫరో 2, ఫరో 3, ఫరో 6 అన్నట్ల అట్లాగా ఫరో అని వచ్చారు వస్తారు. ఇప్పుడు కూడా ఈ యొక్క ఇది ఆ యొక్క ఈ రోమన్ క్యాథలిక్లో వాళ్ళు ఉంటారు చూడు, బిషప్ వాళ్ళు, అయ్యా ఏమంటారు వాళ్ళు, పోపు 1, పోపు 2, పోపు 3 అంత పోపులే. హల్లెలూయా, అంత పోపులే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయితే వాళ్ళకి ఐగుప్తులో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగానే ఇప్పుడు ఉన్న రోమన్ క్యాథలిక్లో నంబర్ 1 పోపు, నంబర్ 2 పోపు, నంబర్ 3 పోపు. మళ్ళీ పోపుకి పేరు ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తగిన రీతిగా సమాధి చేయబడితేనే నీ జీవితం ధన్యమగును గాక. కానీ సమాధి చేయబడాలి, కానీ శ్మశాన వాటికలో ఏం కాకూడదమ్మా? శ్మశాన వాటికలో కాలిపోకూడదు. ఇంకో విషయం చెప్తాను. మామూలు శ్మశానాలు వేరుంటాయి, హేయమైన శ్మశానాలు ఉంటాయి. ఏ శ్మశానాలు? హేయమైన శ్మశానం. సమాధిలో సమాధి చేయబడం భాగ్యం. అది కొందరికి సమాధి కూడా చేయకుండా వాళ్ళ దేహాలు రాబందులు పిక్క తింటాయి, కుక్కలు పిక్క తింటాయి. అది హేయమైన సమాధి కాదు. అది ఏంటి తెలుసా? హేయమైన శ్మశానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రవక్తల్ని నడివీధులు చంపించేది ఆ స్త్రీ, ఆడది. ఎవరు? ప్రవక్తల్ని, పాస్టర్లని, సేవకుల్ని రాళ్ళతో కొట్టించి చంపించేసి ఇక ఆమెనే చలామణి అవుతుంది. ఇంతలోగా భర్త కూడా చచ్చాడండి. భర్త చచ్చాక ఇంకా ఆమెనే యువరాణి, యువరాజు, అంతా ఆమెనే. అయితే ఆమెకు పోయే కాలం ఒకరోజు వచ్చింది. ఆ పోయే కాలం వచ్చినప్పుడు ఇక దేవుని సేవకుడు, ప్రవక్త చేత అభిషేకం పొందిన యెహూ అనే రాజు ఇజ్రాయెల్ దేశానికి ఇక సైన్యంతో వస్తున్నాడు. ఇంతలోగా అమ్మగారు, మేడం గారు ఏం చేసేది తెలుసా? చక్కగా స్నానం చేసి షంటు చిస్స ఇటు మనం అంటే ఇప్పుడు కొట్టుకుంటాం, చిస్సమని ఆమె ఇట్లా నిలబడితే చాలా అంతా పనులందరూ రుద్ది పడేస్తూనే ఉంటారు. అంతా ఎవరు? ఆమె దగ్గర ఉన్నటువంటి పనివారు, స్త్రీలు అంతా రెడీ చేసేసి ఇక మంచిగా రంగు పూసుకొని, అన్ని పూసుకొని, ఇంకా లిప్స్టిక్ రాసుకొని, ఇంకా కనుబొమ్మలు రాసుకొని, అన్ని రాసుకొని అలంకరించుకొని ఇంకా మేడ మీదకి వచ్చేసి ఆమె పైనుండి కిటికీల నుండి చూస్తుంది. యెహూ, నీ యజమానుని చంపినవాడా? ఏమంటుంది? నీ యజమానుని చంపినవాడా, నీవు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతుంది. అడుగుతుంటే ఇక వచ్చింది, పోయే కాలం వచ్చిందిగా. ఇంతలోగా రాజు ఆ అంతఃపురం మీదకి చూసి, ఎవరక్కడ? ఆ యజబేలు దగ్గర ఎవరున్నారనగానే 2-3 చూసి, అయ్యా ఇదిగో మేము ఉన్నాం, దాన్ని అక్కడి నుండి కింద ఎత్తిపడేయండి అన్నారు. ఆగుడు లేదు, గీగుడు లేదు, పట్టుకోమరా తవాలమని వేయగానే అక్కడున్న కిటికీకి తగిలి, గోడకు తగిలి, నడుమిరిగింది, తల పగిలింది, తిన్నగా వచ్చి మెయిన్ రోడ్డు మీద పడ్డది. ఎక్కడ పడ్డది? మెయిన్ రోడ్డు మీద పడితే ఆ యెహూ రాజు అంటాడు, తొక్కించండి దీన్ని, భ్రష్టురాలు, మూర్ఖురాలు, అసహ్యురాలు, దీన్ని తొక్కించండి గుర్రాలతో అన్నారు. అంతే. గుర్రాలు తొక్కితే ఏమైపోయింది తెలుసా? మనం ఆదివారం కావాలంటారు, టక 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 కొట్టిస్తాడు మాంసం. దాన్ని ఏమంటారమ్మా? ఖైమా. అంతే అండి. ఎక్కడి నుండి వచ్చినా
అని అనుకుంటూ అన్ని కుక్కలు వచ్చి ఏం చేశాయి, తినేసాయి. ఓన్లీ కపాలమును 2 చేతులు పాదాలు మాత్రమే మిగిలినాయి. మిగతా మాంసం అంతా ఏమైపోయింది, కుక్కలు తిన్నాయి. ఆ సావు మంచిదంటారా చెప్పండి? హేయమైన సావది, హేయమైన మరణం. అయితే నా దేవుడు ఇలాగా ఎవరి విషయంలో ఆయన హేయముగా చూస్తాడో వారందరికీ కూడా ఏపేతు అనే శ్మశాన వాటికను రెడీ చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఏం పేరు ఆ శ్మశాన వాటిక పేరు? ఏం పేరమ్మా? ఎప్పుడైనా చదివారని? ఎప్పుడైనా విన్నారా ఆ మాట? వినండి, చదవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 33వ వాక్యం నుండి చదవండి. పూర్వము నుండి సిస్టర్ మంచిగా చదవమ్మా. పూర్వం నుండి లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తారమైన కాష్టములను కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి అని ఏం చేస్తున్నది? దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఊపిరిని ఏం చేస్తుందమ్మా? రగులు పెడుతుంది. విస్తారమైన గంధకముల యొక్క ప్రవాహం. ఎవరికి ఈ శ్మశానం? ఈ శ్మశానం ఎవరికంటే కీడు చేయిచు మానక పాపం చేసే వారికి. ఎవరికి ఆయన? కీడు చేయిచు, కీడు వలన వచ్చే డబ్బుతో తినుచు సంతోషిస్తూ, ఆమేన్, తినుచు సంతోషిస్తూ ఇక ఎంతో సుఖముగా అనుభవించే భక్తిహీనులు, దేవుని దృష్టికి హేయమైన కృత్యములు, హేయమైన క్రియలు చేసేటటువంటి వారికి ఈ భయంకరమైనటువంటి హేయమైన శ్మశానము సిద్ధంగా ఉంది. ఎవరికి సిద్ధంగా ఉంది? మేలు చేయుచు జీవించే వారికి కాదమ్మా ఇది. కీడు చేయుచు, కీడు వలన కలిగే ఆ లాభాన్ని అపేక్షించుచు, తినుచు త్రాగుచు బహు సుఖాసక్తులై జీవించేటటువంటి, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసే భయంకరమైన దుష్టులకు దాని పేరేం పేరు తెలుసా? ఏం పేరమ్మా? చదివి. తోపేతు అంటే శ్మశానము. ఆ కింద ఫుట్ నోట్లో 1 నంబరు తోపేతు అనే మాట ఉందామా? ఆ తోపేతు హేయమైన శ్మశానం. ఈ రోజున హేయమైన శ్మశానంలో పడవేయబడుట ఇది భాగ్యమా? సరి అయిన సమాధి పొందుట భాగ్యమా? చెప్పండమ్మా సహోదరులారా, చెప్పండి నాన్న. హేయమైన హేయమైన శ్మశానంలో కాలిపోవటం మంచిదా? సరిగా సమాధి చేయబడి నూతనమైన యెరూషలేమును ప్రభుతో కూడా కూర్చుండటం మంచిదా? ఆ హేయమైన సమాధి ఎట్లుందా? ఆ హేయమైన శ్మశానం ఎట్లుందంట తెలుసా? అది విశాలముగాను బహు లోతుగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్నియు విస్తార కాష్టములు. కష్టములు కాదు, కాష్టం అంటే ఏం తెలుసామా? ఇప్పుడు చచ్చిపోయాక కొందరు కాలుస్తూ ఉంటారు, దాన్ని ఏమంటారు తెలుసా? కాష్టం అంటారు. అవి విస్తారమైన కాష్టములు అంటే ఎన్నో కాష్టములు, శవాలు ఎన్నో కాలిపోతున్నాయి, లెక్కలేవు అవి. విస్తారమైన కాష్టములు అంటే 10 కిలోమీటర్ల వరకు ఆ శవాలన్నీ కాలిపోతున్నాయి. ఆ విస్తారమైన కాష్టములు కలిగి ఉన్నవి
గంధక ప్రవాహం అంటే మీకు తెలుసా? అప్పుడప్పుడు అగ్ని పర్వతాలు ఢప్ ఢప్ అని, అవి అగ్ని పర్వతాలు కొన్ని దేశాలలో పగిలిపోయి అందులో నుండి అగ్ని ప్రవాహం వస్తూ ఉంటుంది. ఆ అగ్ని ప్రవాహంలో చెట్లైనా చెట్లైనా రాళ్ళైనా తర్వాత జంతువులైనా ఏమైనా సరే కాలిపోతా ఉంటాయి అట్లా. అయితే ఆ గంధక ప్రవాహము చదవమా, యెహోవా ఊపిరి దానిని రగులబెట్టును. అంటే దేవునికి ఎంత హేయమైతే, ఎంత కోపం ఉంటే దాన్ని రేపుతున్నాడు. ఇప్పుడు మంట ఉందమ్మా, మనం పొయ్యిలో వంట వండుకుంటున్నాం, అది ఆరిపోయింది, బొగ్గులు అది నిప్పులు ఉన్నాయి. అప్పుడు అది మంట రేగాలంటే ఏం చేయాలా? పెట్టి ఏం చేస్తాం? గొట్టం పెట్టి అని మనం ఊదుతాం. కానీ దేవుడంట మేలేకు, ఏ దేవత అది? ఏ దేవత అది? మేలేకు దేవతకు సిద్ధపరిచి ఉన్న భయంకరమైన గంధకములతో ప్రవహించు ప్రవాహము. హేయమైన ఈ హేయం ఎప్పుడు దేవుడి హేయులుగా ఎవరిని చూస్తాడు? యెజబెల్ని చూడలేదా? యెజబెల్ని దేవుడు హేయులుగా చూశాడా? చూడలేదా? చెప్పాలి. హేయులుగా చూశాడు కనుకే హేయమైనటువంటి ఆ యెజబెలుకి సమాధి లేకుండా దేవుడు నాశనం చేశాడు. కరోనా కాలంలో కొందరికి సమాధి చేయలేదు, కాల్ చేస్తూనే ఉన్నారు. ఏంటమ్మా? కాల్ చేస్తూనే ఉన్నారు. కొన్ని దేశాల్లో అయితే పెద్ద గుంట తవ్వి, ఎంతమ్మా, పెద్ద గుంట తవ్వి ఆ శవాలకి ఇంకా కాల్చలేక వాటన్నిటిని కుప్పలుగా వేసి అన్నీ ఒకే మట్టి కుప్పలు వేసేసారు. ఆ నాశనం ఎంత నాశనకరమైందంటే ఘోరమైంది పరిస్థితి. దానికి కొంతమంది పరిశుద్ధులు, దైవ సేవకులు ఆ కరోనా చేత బాధపడితే వారికి కూడా అట్లా జరగలేదు, కానీ వారికి సమాధులు చేయబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అయితే కొందరిని దేవుడే ఏం చేస్తున్నాడు? హేయులుగా చూస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ఉపవాస పండుగల్లో మన దేవునికి మనం హేయమైన బ్రతుకు కనబడకూడదు. ఏ బ్రతుకమ్మా? హేయమైన జీవితం మనలో తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, నడకల్లో కానీ, క్రియల్లో కానీ కనబడకుండా మన జీవితము దేవునికి ఇష్టముగా జీవించినట్లుగా జీవించాలి. దేవునికి ఇష్టం లేకుండా హేయుడిగా జీవించిన ధనవంతుడు చావగానే పాతాళంలోనికి వెళ్ళిపోయింది మన ఆత్మ. దేవునికి ఇష్టడుగా జీవించిన లాజరు చనిపోయిన మరుక్షణం ఆయన ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకొని పోయారు. ఈ రోజున నువ్వు మృతి పొందగానే నీ ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకొని పోయేటట్లుగా జీవించాలి ఈ భూమి మీద. ఇక నీ శరీరము దొరకకుండగా, నీ శరీరం సమాధి కూడా చేయకుండా కాలిపోయేటటువంటి శ్మశాన వాటికలో కాల్చేసేటటువంటి ఆ హేయమైన జీవితం మనం చేయకూడదని ఈ ఉపవాస పండుగలలో మీరు నేర్చుకోవాలని దేవుని సేవకుడిగా ఆర్తధ్వని చేయించి చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. తోపేతు అనగా హేయమైన శ్మశానము. ఏ శ్మశానమమ్మా? హేయమైన శ్మశానం అంటే ఇంకా సమాధులు ఏమి ఉండవు అక్కడ, కాలడమే. ఇంకా ఏం చేయడం? కాలడమే, కాలిపోవడమే. ఇంకా మన బ్రతుకు చనిపోతే 10 మంది ఏడ్చి, 10 మంది సంతోషించి, 10 మంది దుఃఖపడి, అయ్యో ఎంత మంచిది, అయ్యో ఎంత మంచిది, అయ్యో ఎంత మంచోడు అని చెప్పి నీ గురించి తలంచుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఘనంగా సమాధి చేసే జీవితం జీవించాలి. అలాంటి జీవితం మనం జీవించాలంటే మనం ఏం చేయాలి? రోజు మేలు చేసేవారిగా బ్రతకాలి. మేలు చేసేవారికి ఏమో జీవ పునరుద్ధానము, కీడు చేసేవారికి తోపేతం. ఏ పేతం? తోపేత అనగా
హేయమైన శ్మశానం. ఆ శ్మశానంలో ఇంకా సమాధి ఏమి ఉండదు, ఏడమే. ఇంకా అది విశాలముగాను లోతుగాను అగ్ని ప్రవాహము, అది ఎన్నో విస్తారమైన కాష్టములతో కాలిపోతున్నటువంటి శ్మశానము. ఆ శ్మశాన స్థితికి ఎవ్వరు వెళ్ళకూడదు. ఈ ఉపవాస పండుగల్లో దేవుని మాటలు విని, దేవుని సత్యాన్ని విని, దేవుని వాక్యాన్ని విని, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించండి ప్రియులారా. ఒకడు 100 మంది పిల్లలను కని వానికి సరైన సమాధి లేకపోతే వాని బ్రతుకంట పడిపోయిన పిండం మేలు కానీ అలాంటి వాని బ్రతుకు శుద్ధ వ్యర్థం, వేస్ట్. స్తోత్రం కలుగును గాక. దగ్గర చెప్పండి ఆమేన్, హల్లెలూయా. కనుక కుమారుని శబ్దం ఒక రోజున వినబడబోతుంది. ఆ కుమారుని శబ్దం వినబడినప్పుడు మృతులైనటువంటి సంపూర్ణ పరిశుద్ధులందరూ మహిమా శరీరంతో సమాధుల్లో నుండి లేపబడుదురు గాక. మరి అదే హేయమైన శ్మశానంలో కాలిపోయిన వాళ్ళు లేపబడతారా? హేయమైన హేయమైన శ్మశానంలో కాలిపోయిన వారు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? ఇది చూడండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్తారు. ఇంకా తీర్పు ఏముండదు వాళ్ళకి. ఏమైనా తీర్పు ఉంటుందమ్మా? డైరెక్ట్గా తీర్పు ఏమి లేకుండా, ఇదిగో ఇక్కడ నుండి వచ్చి ఇట్లా పోయినట్లుగా, డైరెక్ట్ తీర్పు లేకుండా ఇక్కడ నుండి వచ్చినట్టు ఇక్కడ పోయినట్లుగా, తీర్పు లేకుండా ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ పోయినట్లుగా వారికి ఇంకా తీర్పు ఉండదు, ఏముండదు. డైరెక్ట్ ఏడవే. ఇంకా దేంట్లో వేస్తారు? తోపేత్. ఏ పేత? తోపేత్ అంటే హేయమైన శ్మశానం. ఇంకా తీర్పు ఉండదు, ఏముండదు, డైరెక్ట్ ఏడవే. ఇంకా ఈ ఉపవాస పండుగల్లో ప్రభు నిన్ను ప్రేమించి మాటలు చెప్తున్నాడు. నీవు నా దృష్టికి హేయముగా జీవించక, నా దృష్టికి నీవు ఇష్టముగా జీవించు. ఈ ఉపవాస పండుగల్లో దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చేయాలి. ఈ ఉపవాస పండుగల్లో దేవునికి ఇష్టమైన శుద్ధీకరించుకోవాలి. ఈ ఉపవాస పండుగల్లో ఎవరితోనైనా కోపతాపాలు ఏంటమ్మా, ఇక ముఖం తిప్పుకోవడాలు, కోపాలు ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళతో ఏం కావాలమ్మా? అన్నయ్య క్షమించన్నయ్య, క్షమించన్నయ్య అని చెప్పి చేయి పట్టుకొని కౌగిలించుకోవాలి. ఆడు సంగతి నాకు ఎత్తన్నే ఎత్తగాకు, ఇంకే ఆడి సంగతి కదిగిపోతే ఇంకెవరి సంగతి ఎత్తాను? ప్రజలా ఆని సంగతి నాకు చెప్పగాకు. నీ సహోదరుడమ్మా, యేసు రక్తంతో కడగబడిన ప్రతివారు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందే వారందరూ ఎవరమ్మా? సహోదరులు. నువ్వు నీ తోటి సహోదరునే నువ్వు వ్యర్థుడా, ద్రోహి అంటూ నువ్వు అసహించుకుంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడమ్మా? చెప్పక్క, ప్రేమించాడు. స్తోత్రం కలుగును గాక. కనుక ఈ రోజున ప్రభువు ఆయన మనల్ని ప్రేమించి చెప్తున్నాడు, నీవు నా దృష్టికి యథార్థవంతుడు అయినందున, ఆమేన్, నీవు నా దృష్టికి యథార్థవంతుడు అయినందున నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ఘనపరిచేదను. స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టికి నిర్దోషంగా జీవించిన దానియేలుని సింహాల బోన్లో వేస్తే సింహాలు కటకటకట నమిలేసినాయమ్మా? చెప్పండి. ఆ సింహాలు అంటున్నాయి, కానీ ఆ సింహాల చుట్టూ ఎవరున్నారు? ఖడ్గం ధరించుకొని దేవుని సన్నిధి దూత అక్కడ నిలబడింది. ఇంకా దానియేలుకు అన్ని సింహాలు ఏం చేశాయమ్మా? నమస్కారం పెట్టాయి, దండం పెట్టాయి. ఆ రాత్రి ఆ సింహాలన్నిటికీ దానియేలే భోజనంగా వేశారనుకునే, కానీ మా కర్మ కానీ ఈ నిర్దోషులు ఎందుకు వేశారా బాబోయ్ అని ఆ సింహాలు అనుకుంటాయి. ఏమనుకుంటాయి? ఆ నిర్దోషంగా జీవించేటటువంటి దానియేలును రక్షించడానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు వచ్చారు?
ఆ గుహలోనికి దేవదూత దిగి వచ్చిందట. 6వ అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దొరికిందా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. అంతటా రాజు ఆజ్ఞేయగా. అమ్మ, ఒక విషయం చెప్తాను. ఈ రాజుకు ఆ రాత్రి నిర్దోషిగా జీవించిన దానియేలును సింహాలు బోన్లు లేచినందుకు రాజుకు నిద్రపట్టలేదు. రాజు భోజనం కూడా చేయలేదు. ఆ రోజు ఉపవాసం ఉన్నాడట. ఆ మాట చదవమ్మా. ఆ 16వ వాక్యంలో, అంతటా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని దాన్ని మూసిరి. మరియు అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఏం చేశాడమ్మా? ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. ఎందుకు? నిర్దోషంగా జీవించే వాడిని ఒట్టిగా నేను సింహాల గోలు వేసి నా కర్మగాను అని చెప్పి ఆ రాజు అర్థహస్త రాజు భోజనమే చేయలేదు. రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు, నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున పరిగెత్తుకొని వచ్చి వేగిరమే లేచి సింహముల గుహ యొద్దకు వెళ్ళి త్వరపడిపోయాను. దుఃఖస్వరంతో ఏడుచుచు జీవము గల దేవుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించనా అని అతన్ని గుహలో ఉన్న దానియేలు అడగగానే, అప్పుడు గుహలో ఉన్న దానియేలు ఏం చేస్తున్నాడమ్మా? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. ఆమేన్. నిర్దోషి అయిన దానియేలు సింహాల్లో బోన్లో నుండి బయటకు తీపిచ్చాడు దేవుడు. అప్పుడు దానియేలు అంటాడు, రాజా, నీ దృష్టికి నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించాడు నా దేవుడు. ఆమేన్. ఎందుకు మూయించాడు? దేవుని దృష్టికి నిర్దోషంగా బ్రతికాడు. అయ్యగారు వింటున్నారా? దేవుని దృష్టికి ఎలా బ్రతకాలి? నిర్దోషంగా. పాస్టర్ గారి దృష్టికి, పాస్టర్ అమ్మగారి దృష్టికి, సంఘ పెద్దల దృష్టికి ఏంటమ్మా, ఇక లొకాలిటీలో ఉన్న రాజకీయ నాయకుల దృష్టికి మనం నిర్దోషంగా జీవించడానికంటే దేవుని దృష్టికి నిర్దోషంగా నువ్వు బ్రతికితే దేవుని దూతల కాపుదల ఉంటుంది. ఏ కుక్కలు కరవవు, ఏ సింహాలు కరవవు, ఏ పాములు కరవవు. ఆమె హల్లెలూయా. బిగ్గర చెప్పండి. ఎవరు కూడా నిన్ను కరవకుండా కొరకకుండా వారి నోర్లను నా దేవుడు మోయించును కాక. ఇక దానియేలు పైకి తీశాడు. దానియేలు పైకి తీసి, రా ఎవడ్రా ఈ దానియేలు మీద నేరం అందరిని తీసుకొని రా అన్నాడు. ఎవరు?
రాజు ఈ మాట చెప్పగానే శతాధిపతి ఎక్కడెక్కడున్నారో దానియేలు మీద నేరాలు మోపి, దానియేలు మీద అబద్ధాలు చెప్పి, దానియేలుని సింహాల బోన్లో వేయడానికి కారకులైనటువంటి వేల కొలది మనుషులందరినీ, భార్యలను, వారి పిల్లల్ని, వారి పిల్లల పిల్లల్ని అందరిని తీసుకొని వచ్చి ఆ సింహాల బోన్లు, సింహాల గుహలో వేయగానే అని చెప్పి అన్ని సింహాలు, వేల సింహాలు ఉన్నాయి లోపట. ఆ సింహాలన్నీ కూడా వాళ్ళ రక్తపు బొట్టు కింద పడకుండా, వారి మాంసం కింద పడకుండా ఎముకలతో సహా పగలగొరికి తినేసాయట. ఎంత ఘోరమైన హేయమైన సమాధి అండి వాళ్ళది. సమాధి కాదు అది, అమ్మా, ఘోరమైన హేయమైన శ్మశానం వాళ్ళకి. సింహాలను ఏం చేసా? ఆ మాట చదవ మా కింద. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేశారు. ఎన్ని రోజుల నుండి ఉన్నాయో ఉపవాసం అవి, అమ్మా, ఎన్ని రోజుల నుండి ఉన్నాయి ఉపవాసం. వాస్తవానికి ఒక సింహము ఒక మనిషిని ఎముకలను పొడి చేసేంత తినగలుగుతాయా? 10 సింహాలు కలిస్తే కానీ మాంసం అంతా తిని, 10 కాదు ఇంకెక్కువ ఉంటాను, 10 అనుకోండి ఉదాహరణకి. ఆ 10 సింహాలు మాంసం కాదు రక్తంతో సహా తినేసి ఎముకలు పగలగొరికినాయంటే, ఒక్కొక్కరిని పడేస్తూ ఉంటే వాళ్ళ రక్తం కూడా కిందికి రాలేదు, వాళ్ళ ఎముకలు కూడా మిగలకుండా పొడి చేశాయంట, పొడి చేశాయి. అదండి హేయం అంటే, హేయం. అది హేయకరమైనటువంటి శ్మశానము. నీతిమంతుల మీద, నిర్దోషుల మీద, పవిత్రుల మీద, పరిశుద్ధుల మీద నిందలు మోపుతూ, అబద్ధాలు చెప్పుతూ, నేరాలు మోపుతూ, ఏ నీతిమంతుడు మరణించడానికి కారకుడైతాడో ఆ కారకులైనటువంటి ఈ భయంకరమైనటువంటి నీచులందరూ, మరి వారందరినీ కూడా దేవుడైన యెహోవా ఏం చేశాడంటే సింహాల బోన్ లేపించాడు. సింహాలు ఒక్కొక్కరిని పగలగొరికి నమిలేసి రక్తం తాగేసి తినేసాయండి. ఆమె వాళ్ళ జీవితం గొప్పదా, విలువైందా? వాళ్ళు ఎంతో పెద్ద ఆఫీసర్లు, అధికారులు. నా దేవుడు, నువ్వు ఎంత అధికారి అయినా సరే, నువ్వు ఎంత ఆఫీసరు అయినా సరే, ఎంత పేరు ప్రఖ్యాత పొందినా సరే, నీవు కానీ నిర్దోషుల మీద నిందలు మోపి, నిర్దోషుల మీద నీతిమంతులు వారు చనిపోవడానికి కారకులుగా మారారా, సమాధే ఉండదు. ఇక ఏముండదు, సమాధే ఉండదు. అయితే ఈ భూమి మీద నీవు దేవుని దృష్టికి నిర్దోషిగా, నిరపరాధిగా, నిందలేని వ్యక్తిగా, నిందారహితుడిగా ఆయన సన్నిధిలో జీవించగలిగితే నా దేవుడు నిన్ను ఘనపరచును గాక. ఆమేన్. యోసేపు ఒక నీతిమంతుడండి. యోసేపు ఒక పరిశుద్ధుడు. యోసేపు ఒక యథార్థవంతుడు. ఆయన చనిపోయాక యోసేపు అంటాడు, నేను చనిపోతే నా ఎముకలను ఇక్కడ ఐగుప్తులో పెట్టకూడదు, నా పితరుల సమాధి వద్దకు తీసుకొని వెళ్ళుడి. ఏమన్నాడు? ఐగుప్తులో నా యొక్క శల్యములు ఉండకూడదు, నా ఎముకలను తీసుకుపోయి నా పితరుల సమాధుల యొద్ద నా ఎముకలను సమాధి చేయండి. ఎందుకు అంటున్నాడు? నా పితరులు ఒక రోజున పునరుద్ధానం చెందుతారు. ఆమేనని చెప్పగలుగుతారు. నా పితరులు ఒక రోజున వారు లేపబడతారు, వారితో కూడా నేను కూడా లేపబడుదును గాక. ఎముకలన్నీ కూడా ఒక రోజున జీవం పొందుతాయి, ఎముకల మీద మరలా మాంసం వస్తాయి, మరలా అవన్నీ కూడా మహిమతో లేపబడతాయని నాకు నిరీక్షణ ఉంది కనుక నా ఎముకలు ఈ ఐగుప్తులో మాత్రం పెట్టవద్దు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారమ్మా? కానాన్లో పెట్టారు.
కానాన్లో పెట్టారు. నువ్వు బతికినన్ని రోజులు బతికి నువ్వు సంపాదిస్తే సమాధి కొనడానికి స్థలం తీసుకో. హల్లెలూయా. చాలా మంది ఇల్లులు కొంటారు, అన్ని కొంటారు, కానీ సమాధి స్థలం కొనరు. ఏం కొనరు? సమాధి స్థలం కొనరు. కానీ నా యేసయ్య ఎంత గొప్పోడండి. నా యేసయ్య దేవుని దృష్టికి యథార్థంగా, నిర్దోషంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతికాడు కనుక యేసయ్యను సిలువేసేశారు. అయితే సిలువేశాక యేసయ్యను పాతి పెట్టడానికి క్రొత్త సమాధి ఒకటి. ఏ సమాధి అమ్మా? క్రొత్త సమాధి. ఆ సమాధి భూమిలోది కాదు, అది రాతి బండలో ఒక గొప్ప ధనవంతుడు తనకు, తన భార్యకు, తన కొడుకుకి ఆ రాతిలో సమాధి తవ్వించాడు. దేంట్లో? పెద్ద రాతి బండలో ఒక గదిని తయారు చేసి దాంట్లో పండుకోబెట్టడానికి బండ అరుగులాగా తయారు చేపించి పెట్టాడు. అయితే యేసయ్య మృతి పొందాక ఆ యొక్క యోసేపు వచ్చి, అరుమతి యోసేపు, రాజా ఆ నీతిమంతుణ్ణి మేము సమాధి చేసుకుంటాం అనగానే ఇచ్చేశారు. తీసుకొచ్చి యేసయ్యను చక్కగా అత్తరు రాసి ఆ యేసయ్య శరీరానికి చక్కటి సన్నపు నార బట్టలను చుట్టి ఆ రాతి సమాధిలో పెట్టి బండేశాక యేసయ్య 3వ రోజున మహిమా శరీరంతో లేపబడ్డాడు. ఆమేన్. ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, నిర్దోషిగా నువ్వు బ్రతకగలిగితే నీవు సమాధి స్థలం చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ కొరకు నా దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్. కనుక నా ప్రియులారా, మేలు చేసిన వారికి ఏంటమ్మా? జీవ పునరుద్ధానం ఇది. ఇక నువ్వు మేలు చేయొచ్చు, పవిత్రంగా జీవిస్తూ, నిర్దోషంగా జీవిస్తూ, యథార్థంగా బ్రతికితే నీకు సమాధి కూడా అవసరం లేదు. సమాధి చేయకపోండానే నువ్వు మహిమా శరీరంతో లేపబడి, పరిశుద్ధులతో కొనిపోబడి, నిత్యము యేసుతో సదాకాలం జీవించే భాగ్యం దొరుకును గాక. అదే నువ్వు యేసు ప్రభుని నమ్ముకొని అందరు చూసేటప్పుడేమో భక్తి, ఎవరు చూడకపోతేనేమో ఏంటమ్మా భక్తి, లేకపోతే భుక్తి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక అలా ఉండొద్దు మన జీవితం. ఈరోజు నీవు మృతి పొందితే నీకు తగిన రీతిగా సమాధి చేయబడేటట్లుగా నువ్వు జీవించడానికి సిద్ధపడాలని దేవుని సేవకుడిగా ఈ మాటలను మీకు ఆనబెట్టుచున్నాను. స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్పండి ఒకసారి, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కనుక నా యేసు ఆయన త్వరగా రాబోతున్నాడు. సంపూర్ణులైన పరిశుద్ధులను సమాధి లేకుండానే వారిని కొనిపోవడానికి యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. నువ్వు సమాధి చేయబడకుండా మహిమా శరీరంతో లేపబడాలి. ఆ జీవితం నువ్వు జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరు చూసినా చూడకపోయినా నీవు దానియేలు వలె నిర్దోషిగా బ్రతకగలిగితే ఆమేన్, నా యేసు కొనిపోతాడు. ఒకవేళ యేసు రాకమునిపే నువ్వు మృతి పొందితే, ఇదిగో దేవుని సేవకులమైన మేము నీకు ఘనముగా తగిన రీతిగా సమాధి చేయుదము గాక. జానపాలన చేద్దామా? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. తగిన రీతిగా నీకు సమాధి చేయాలంటే నీ బతుకెట్లు ఉండాలి అమ్మా? నలుగురితో నారాయణ, కులంతో గోయిందా కాదు. స్తోత్రం. నువ్వు ఎలా ఉండాలి? నిర్దోషంగా జీవించాలి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. సమయానికి కూటానికి రావాలి, సమయానికి ప్రార్థనలు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడు నియమించిన ఆ చక్కటి క్రమ పద్ధతి ప్రకారంగా నువ్వు జీవిస్తూ దేవుని దృష్టికి నువ్వు నిర్దోషిగా బ్రతకగలిగితే దేవుడు నీకు కాపుదలగా దూతలను పంపును గాక. నీ ఆస్తి ఎవడు దొంగిలించడు, నీ పొలాన్ని ఎవడు దొంగిలించడు. ఆమేన్. నీకు కలిగినది నువ్వు తృప్తిగా ఈ భూమి మీద తృప్తిగా అనుభవించి ఇక చాలు ప్రభువా అనేటట్లుగా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. అందుకని 91వ కీర్తనలో ఆ చివరి మాటల్లో ఉంటుంది, ఏమని రాయబడి ఉంటుందంటే, నా రక్షణ అతనికి చూపించదను, నేను అతనికి తృప్తి
నా రక్షణ అతనికి చూపించదును. ఆ పైన ఉంటుంది, దీర్ఘాయువుతో అతన్ని తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. అతనంటే ఎవరు? దేవుని దృష్టికి నిర్దోషంగా బ్రతుకుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ప్రేమించుచు, ఆయన ఆజ్ఞలు గైకొనుచు దాని ప్రకారంగా జీవించే నిర్దోషులందరినీ కూడా శ్రమల్లో తోడై ఉంటాడు, వారిని గొప్ప చేస్తాడు, దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాడు, చివరిగా రక్షణను చూపించను గాక. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చెప్తా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన అయ్యలారా, అమ్మలారా, నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తాను, మనం తగిన రీతిగా సమాధి చేయబడాలి, కానీ హేయమైన శ్మశానానికి వెళ్ళకూడదు. హేయమైన శ్మశానానికి పేరేమిటంటుమా? తోపేత్. తోపేత్ అంటే హేయమైన ఇది శ్మశానం, ఇంకా సమాధి ఉండదు. హేయమైన శ్మశానం లాగా నాశనమైన యెజెబెలును జ్ఞాపకం చేసుకో. ఆమేన్. హల్లెలూయా. ఇక దానియేలు మీద నేరాలు మోపినటువంటి ఆ మనుషులు ఏమయ్యారమ్మా? సింహాలు పొడి చేసి పడేసినాయి. అది హేయమైన శ్మశానం. ఇంకా ఘోరమైన, దానికంటే ఘోరమైంది ఏంటంటే ఆ తోపేతు అనే హేయమైన శ్మశానం. అది విశాలంగాను లోతుగాను అగ్ని గంధకం ప్రవాహం ప్రవహిస్తుంది. అందులో పడేయగానే అయిపోయాక కాలిపోతూనే ఉంటారు. ఆ దుస్థితి మనకు రాకూడదు. ఆమేన్. మనము లాజరు వలె ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. దానియేలు వలె నిర్దోషంగా బ్రతకాలి. ఆమేన్. యోసేపు వలె పవిత్రత కలిగి భయభక్తులతో జీవించాలి. ఇక మన రక్షకుడగు యేసుక్రీస్తు వలె. ఆమేన్. ఎవరి వలె? యేసుక్రీస్తులో అన్ని నేరాలు చేస్తే ఈయన యందు మాకు ఏ దోషము కనబడట్లేదు. మనం దోషము లేని జీవితం జీవించాలి. మనం పాడుకుంటాం, దోషము లేని వాడా దోషిగా మారితివి, నా పాపముకై నా శాపముకై, దోషము లేని వాడా. ఆమేన్. మన యేసయ్య దోషము లేనివాడు. బోధిస్తున్న నేనైనా, బోధ వింటున్న మీరైనా దోషం లేని వారిగా జీవించి దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు ప్రభువు పరలోకం సిద్ధంగా ఉంచాడు. ఆయన కుమారుని శబ్దం వినగానే సమాధుల్లో ఉన్నటువంటి సంపూర్ణ పరిశుద్ధులు మహిమతో లేపబడతారు. ఆ మీదట దోషం లేకుండా నిర్దోషమైన జీవితం జీవిస్తున్న మనం ఈ రాత్రి యేసయ్య వస్తే మెద్దాకాశంలోనికి మనము సమాధి చేయబడకుండగా మనము మన శరీరాలు మహిమతో లేపబడును గాక. అందరూ పెద్ద మోకాల మీద మోకరించి రెండు చేతులు ఆకాశం వైపెత్తి తగిన రీతిగా, ప్రభు రాకడ ఆలస్యమైతే తగిన రీతిగా సమాధి చేయబడే జీవితం జీవించాలి. తోపేతు అనగా హేయకరమైన శ్మశానం. ఆ శ్మశానంలో సమాధి ఉండదిక, కాలడమే కాలడం. దేవుని ప్రవక్తలను చంపుతూ సుఖభోగంగా ఆనందించుచు దేవుని ప్రవక్తల రక్తమును కళ్ళు చూస్తున్నటువంటి ఆ యెజెబెలు గుర్రములతో తొక్కిస్తే దాని శరీరం తుకడలుగా మారిపోయింది. కుక్కలు వచ్చి ఆ భక్తిహీనురాలు దేవుని ప్రవక్తలను చంపే ఆ యొక్క యెజెబెలు మాంసం కుక్కలు తినేశాయి. ఆ దౌర్భాగ్యురాలు, మూర్ఖురాలు, హేయురాలు దాని మాంసం కుక్కలు తిన్నాయి. ఆమె యొక్క సమాధి చేయబడలేదు, కానీ ఆమె శరీరం హేయమైన శ్మశానం అయిపోయింది.
దానియేలు మీద నేరాలు మోపినటువంటి మనుషులు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి కుమారులు అందరినీ ఆ యొక్క గుహల్లో పడేసినప్పుడు ఆ వేల కొలది సింహాలు వారి మాంసం తిని, వారి రక్తం తాగి, వారి ఎముకలను పొడి చేసి పడేసినాయి. హేయమైన శ్మశానం అది. ఈ రోజున మన జీవితం హేయమైన శ్మశానంగా మారక, మన జీవితం, మన దేహం, ఇదిగో యోసేపు ఎముకలు కానానులో పితరుల దగ్గర సమాధి చేసినట్లుగా, ఆమేన్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు, కురుపులు కలిగిన, రోగం వచ్చిన భక్తి విడవలేదు, పరిశుద్ధత విడవలేదు, నీతిగా బ్రతికాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసిన ఆ యొక్క లాజరు చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి పరదేశుకు తీసుకొని పోయాయి. మన రక్షకుడకు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన పైన ఎన్ని నేరాలు మోపినా, ఎన్ని నిందలు మోపినా, రాజు అన్నిటిని పరిశీలన చేస్తే ఇతని యందు నాకు ఏ దోషం కనబడట్లేదు, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు నిరపరాధి, ఇతడు నిర్దోషి, ఈయన మీద ఏ శిక్ష విధించుటకు నాకు అధికారం లేదు, ఈయన మీరే చూసుకొనుడని యేసు విషయమై చేతులు కడుక్కున్నాడు పిలాతు రాజు. ఈ రోజున మన బ్రతుకు అలాగా ఉండాలని ప్రభు ఈ ఉపవాస పండుగల్లో చెప్పకనే చెబుతున్నాడు. ఓ నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా దృష్టికి నిర్దోషంగా జీవించు.